హలో రే అల్లుడా. హలో మా ఏం మావా? కదరా నా కూతురు గర్భవతి అయిందంట, ఆమె జాగ్రత్తగా చూసుకోరా. ఓయమ్మా ఎప్పుడైంది మావా? అదే ఈ పొద్దు హాస్పిటల్కి పోయిందంట, డాక్టర్ చెప్పినారంట ఆమె గర్భవతి అయిపోయిందంట. ఓ నాయనా, ఇంక నాకు పెళ్ళామా? కదరా నీ పిల్లం ఆటోలో వస్తున్నారంటారా ఇంటికి. నా పెళ్ళాం గర్భవతి అయిపోయింటే మళ్ళీ పెళ్ళాం ఏంటొచ్చది? నైనా నీకు ఎట్ట చెప్పాలి అర్థం కాదు, నీ పిల్లమే గర్భవతి అయిందిరా నాయన. నాకు ఉండేదే ఒక పెళ్ళాం అయితే ఆమెను కూడా గర్భవతి చేసినారే. ఓయమ్మా కొత్త మెట్టికలు తీసుకున్నట్టే పనికి మన అప్పటికా ఏమిటి మాట్లాడేదా. ఆమె నేను బాగున్నా మావా, ఆమెను ఎవరు మావా గర్భవతి చేసిందా? ఆయన ఎట్ట మాట్లాడారా నీతో, నాయన ఒకరే స్వామి నువ్వేరా మీకు గర్భవతి చేసింది. నాయన మా అమ్మ సతికి నేను చేయలే మామా, ఎట్ట చేయాలో నాకు కూడా తెలియదు మావా నాయన. కాదరా ఆమె నువ్వు సంతోషంగా ఉన్నారు కదరా రోజా. రోజు గిల్లుకుంటా ఉన్నా మావా, గర్భవతి మాత్రం నేను చేయలే మావా. కాదరా మీ ఇద్దరు గిల్లుకుంటా గిచ్చుకునే తల్లికేరా వాళ్ళకి ఆమెకి గర్భవతి అయింది నాయన. ఆ మాట ముందుగా చెప్పుంటే నేను గిల్లుకుంటా గమ్మన్న పాటికి నేను ఉన్నానా? కాదరా ఆమె గర్భవతి అయితే మంచిదే లేరా నాయన. నాయన ఆమె గర్భవతి అయిపోయింది, నాకు ఇంక పెళ్ళాం నువ్వు తెచ్చిస్తారు. ఏ స్వామి నీ పిల్లమే గర్భవతి అయ్యి ఇంటికి వచ్చినదిరా నాయన. చెవులు